భర్తీ యాత్రకై కదులుదాం, చేయి చేయి కలుపుదాం. భర్తీ యాత్రకై కదులుదాం, చేయి చేయి కలుపుదాం. భర్తీ యాత్రకై కదులుదాం, చేయి చేయి కలుపుదాం. భర్తీ యాత్రకై కదులుదాం. సేవా ప్రేమల గోపురమై ప్రకాశించు దివ్య క్షేత్రం. సేవా ప్రేమల గోపురమై ప్రకాశించు దివ్య క్షేత్రం. ప్రశాంతి నిలయం మన Mind has been able to perceive objects only through senses. మనస్సు స్వయంగా వినలేదు. Mind cannot hear. చెవులను ఆధారం తీసుకొని విషయమును వింటూ ఉన్నది. Mind is able to hear only through ears. ఈ విధంగా మనస్సు ఇంద్రియములను ఆధారం చేసుకొని సర్వకర్మలను ఆచరిస్తుండాలి. Mind is enjoying and doing all the activity through the sense అయితే organs. ఈ ఇంద్రియములు అనేక లోపములతో కూడినటువంటివి. But these senses have a number of defects, అనేక దౌర్బల్యములతో చేరినటువంటిది. number of weaknesses. ఇవి కేవలము అనిత్యమైనటువంటివి. They are all impermanent. ఇవి రోగములతో చేరినటువంటివి. They are prone to diseases. ఇట్టి అనిత్యము, అశాశ్వతము, అసత్యమై రోగపీడితమైనటువంటి ఇంద్రియములను ఆధారం చేసుకొని మనసు అనుభవించటం చేత ఈ ఇంద్రియముల యొక్క దోషము మనసునందు ప్రతిబింబిస్తున్నాయి. As mind is enjoying through and on the basis of these sense organs, which are impermanent, which are prone to disease, mind also suffers from కనుక defects. ఇంద్రియ దోషముల చేత మనస్సు మాలిన్యం చెందుతుండాలి. Mind is becoming polluted on account of the defects of the మనస్సు sense చాలా organs. పరిశుద్ధమైనటువంటిది. Mind by itself is really మనస్సు pure. చాలా పవిత్రమైనటువంటిది. It is also sacred. కానీ సహవాసము చేత అది మాలిన్యం పొందుతుండాలి. But it is becoming polluted on account of association. ఈ సంగమ దోషముల చేతనే మానవుడు మంచి చెడ్డలను అనుభవిస్తున్నాడు. Man is enjoying good and bad on account of the association of these two. ఇట్టి మాలిన్యముతో కూడినటువంటి మనసుతో మనము సాధనలు చేసినప్పుడు ఈ సాధనలు ఎట్లా ఉంటాయి? బురదతో కడిగినట్టుగా ఉంటాయి. When we undertake to do sadhana with a mind full of defects, how can we achieve any success at all? It is like washing a muddy vessel with mud itself. కనుక మనస్సుకు కూడినటువంటి ఈ దోషముల చేత ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా పరిశుద్ధము కాదు. Whatever sadhanas you perform with a mind full of dirt and defects, you will never achieve any fruits. మొట్టమొదట మనసుకు చేరినటువంటి ఈ మాలిన్యాన్ని మనము నిర్మూలం గావించుకోవాలి. In the very first instance, we will have to purify the mind. ఇది and ఏ cleanse రీతిగా it. నిర్మూలమవుతుంది? How can we cleanse it? సంఘ సేవయందే, ఏకభావమునందే, ఏకాత్మనందే ఈ యొక్క మాలిన్యం నిర్మూలమవుతుంది. We can purify the mind only through service to society, through thinking unity of all the human beings and unity